ఓసారి భీముడు అడవిలో వెళ్తుండగా ఓ పెద్ద కొండ చిలువ భీముణ్ణి గట్టిగా చుట్టేసింది. 1000 ఏనుగుల బలమున్న భీముడు ఎంత ప్రయత్నించినా ఆ కొండ చిలువ పట్టు నుండి విడిపించుకోలేకపోయాడు. పెద్ద పెద్ద రాక్షసుల్ని మట్టి కరిపించాను, మీ పట్టు నుండి ఎలా విడిపించుకోవాలో చెప్పండి అని భీముడు కొండ చిలువని అడిగాడు. నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెబితే విడిచిపెడతా అని ఆ కొండ చిలువ భీముడికి చెప్పింది. అందుకు భీముడు గట్టిగా నవ్వి, ఓ 100 మందిని కొట్టమని చెప్పండి, వారి ఎముకల్ని నుజ్జు చేస్తాను, లేదా ఓ బండెడు కూడు తినమని చెప్పండి, చిటికలో తినేస్తాను, అంతేకాని ఈ ప్రశ్నలు జవాబులు నా వల్ల కాదు అన్నాడు. అంతలో భీముణ్ణి వెతుకుతూ ధర్మరాజు అటుగా వచ్చాడు. ఆ కొండ చిలువ అడిగిన ప్రశ్నలన్నింటికీ ధర్మరాజు జవాబు చెప్పడంతో ఆ కొండ చిలువకి శాప విమోచనం కలిగి భీముణ్ణి విడిచిపెట్టింది. ఇంతకాలం కొండ చిలువగా ఉన్నది తమ ముత్తాతలకి ముత్తాత అయిన నహుషుడే అని తెలిసి తమ ద్వారా శాప విమోచనం కలిగినందుకు చాలా సంతోషించారు. జై శ్రీకృష్ణ.